సో ఈరోజు మహిళా విభాగం బీఆర్ఎస్ పార్టీ మహిళా విభాగం అందరం కలిసి ఉమెన్ కమిషన్కి రావడం జరిగింది. సో బేసికల్లీ మనం చూస్తున్నాం న్యూస్లో ఎన్నెన్నో ప్రచారాలు రావడం జరిగింది. ముఖ్యంగా బండి సంజయ్ గారి కుమారుడు గురించి ఏదో ఫోక్సో కేసు రిజిస్టర్ అయ్యింది అని చెప్పి, అది వాస్తవాల నిజం ఉందా లేదా అని ఒక బాధ్యత గల పొజిషన్లో ఉన్న బండి సంజయ్ గారు, నా కొడుకు ఎటువంటి తప్పు చేయలేదు, దీనికి సంపూర్ణంగా మేము సహకరిస్తామని చెప్పి బయటకు వచ్చి స్టేట్మెంట్ ఇస్తే బాగుంటుండే. ఇవన్నీ ఫేకు, అబద్ధాలు, అది మరి ఎఫ్ఐఆర్ చేయడము నిజం కదా, నిజంగా దాంట్లో ఏమంటారు నిజం లేకపోతే నీ కొడుకు మీద ఎందుకు ఎఫ్ఐఆర్ చేస్తారు? ఆ ఎఫ్ఐఆర్ చేసి ఎందుకు తక్కువ చేసే ప్రయత్నం చేస్తారు? ఆ మహిళనే వచ్చి ఆ అమ్మాయి ఎవరైతే విక్టిమ్ ఉన్నారో వారు అక్కడికి వచ్చి నాకు ఇట్లా ఇబ్బంది అయిందని చెప్పి చెప్పడం జరుగుతుంది. అండ్ వాళ్ళందరూ కూడా ఆ విక్టిమ్ ఫ్యామిలీ కూడా వెల్ సెటిల్ ఫ్యామిలీ, ఏదో డబ్బుల కోసమో హనీ ట్రాపింగ్ చేస్తున్నారు అని చెప్పేసి వీళ్ళు ఇంకొక దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ పెట్టడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. అండ్ మోర్ ఓవర్ నిన్న మనం చూసుకుంటే క్లియర్గా బండి సంజయ్ గారు మోదీ గారు వచ్చిన వేదిక మీద మన హోమ్ మినిస్టర్ ప్లస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా అక్కడే ఉన్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ఎందుకు చర్యలు తీసుకుంటలేరు? గతంలో వారు చెప్పిన స్టేట్మెంట్ ఏంది, ఈ రాష్ట్రంలో ప్రజలకి, సామాన్య ప్రజలకు ఎక్కడైనా అన్యాయం జరిగితే వాళ్ళు ఎవరైనా కూడా కానీ, సెలబ్రిటీల నుంచి పొలిటీషియన్స్ నుంచి ఎవరిని కూడా నేను ఉపేక్షించను, డెఫినెట్గా వాళ్ళ మీద కఠినమైన దాడి అంటే కఠినమైన శిక్షణ అయితే నేను విధిస్తానని చెప్పేసి వాళ్ళు ఎన్నో వేదికలలో ప్రజాపాలనలో ఇట్లా ప్రజలకి అండగా ఉంటామని చెప్పేసి ఎన్నో వేదికల్లో రేవంత్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. నిజంగా అసలు లేను అంటున్నారు కదా, హనీ ట్రాపింగ్ అని అంటున్నారు కదా, ఆ అమ్మాయి హనీ ట్రాప్ చేసి డబ్బుల కోసం చేస్తుందని అన్నారు కదా, మరి అమ్మాయిది తప్పు ఉంటే అమ్మాయి మీద వేస్తారు కదా, అబ్బాయి మీద వేయరు కదా, మరి ఎందుకు నీ మీద కేసు రిజిస్టర్ ఎటువంటి అంటే ఆధారాలు లేకుండా అయితే ఎవరి మీద అయితే చెయ్యరు? నార్మల్గా కంప్లైంట్ తీసుకుంటారు, కానీ ఎఫ్ఐఆర్ ఆఫ్టర్ కొద్దిగా వెరిఫై అయిన తర్వాత ఎఫ్ఐఆర్ కాపీ అదంతా కూడా మనకు బయటకు వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని మేమందరం కూడా బాధితురాలు పక్షాన నిలబడి 3 నెలల నుంచి ప్రయత్నం చేస్తున్నారంట. వాళ్ళు స్వయంగా బండి సంజయ్ గారి దగ్గర కూడా వెళ్ళారంట. అంటే మా పెద్ద మహిళా నాయకులతో, సీనియర్ నాయకులతో కొంతమంది వాళ్ళు మాట్లాడడం, అప్రోచ్ చేయడం జరిగింది. వాళ్ళే స్వయంగా దాని గురించి చెప్పారు. మేము వెళ్ళి బండి సంజయ్ గారిని కలిసినా వారు బెదిరించుతున్నారు, వాళ్ళ పదవిని చూసుకొని అడ్డం పెట్టుకొని ఎవరికైనా చెప్పుకోండి అని చెప్పి బెదిరింపులు చేశారని చెప్పేసి స్వయంగా వారే చెప్పడం జరిగింది. సో వారికి అండగా ఉండడానికి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మహిళలందరం ఈరోజు ఉమెన్ కమిషన్కి రావడం జరిగింది. వారు కూడా సానుకూలంగా స్పందించారు. దీని మీద ఎంక్వైరీ చేసి ఈ రిపోర్టు ఖచ్చితంగా పోలీస్ డిపార్ట్మెంట్కి అందించి దాని మీద శిక్ష పడే విధంగా చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం.